ప్రజలు ఈ ఖజానా ఖాళీ అయిపోయింది, సంపద లేదు, మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే హామీలు ఇచ్చేసాను, ఇప్పుడు ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. నీకు తెలీదా? ఎన్నికల ముందు హామీ ఇచ్చేటప్పుడు నీకు ఇన్ని ఉన్నాయి, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనకు వచ్చే బడ్జెట్ ఎంత, అయ్యే ఖర్చు ఎంత, మనం ఇచ్చిన హామీలు ఎంత, దానికి ఎన్ని నిధులు కేటాయించాలి అనే ఇంకిత జ్ఞానం తెలీదా? అంత సబ్జెక్ట్ లేనాడు నువ్వు చెప్పుకుంటావు కదా. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు, 14 సంవత్సరాలు సీఎంగా చేశాను, కేంద్రంలో చక్రం తిప్పుతానని చెప్తావు కదా. ఏమైపోయింది? దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ, అబద్ధపు హామీలతో నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన హామీలు చెప్పడం, అధికారంలో రావడం, ప్రజలకు పంగనామాలు పెడతాం. ఇదే పరిపాటి అయిపోయింది చంద్రబాబు నాయుడు అంటే కూటమి నేతలకి. వచ్చిన మొదటి నెలలోనే 7,000 పెన్షన్ ఇచ్చాం, తర్వాత ఇప్పుడు 4,000 ఇచ్చాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం పథకాలని చెప్తూ ఉన్నారు కదా. నువ్వు 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాము, లేదా ఇప్పుడు నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే ఇవ్వాలి. అది రాజ్యాంగ హక్కు. ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచావో అది ఇవ్వాలి.